మనం మందార మొక్కలు నర్సరీ నుంచి లేదా ఎక్కడైనా సేల్ నుంచి తీసుకునేటప్పుడు వాటిని రిపోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. సాధారణంగా మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మందారాల్లో రిపోర్ట్ చేసేటప్పుడు చూస్తే ఈ కింద చూపించేటట్టు ఒక బుట్ట లాంటి బాస్కెట్ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక అలానే రిపోర్ట్ చేసేస్తారు. కానీ ఈ బుట్టతో రిపోర్ట్ చేసుకుంటే కనుక మనకి ప్లాంట్ ఎదుగుదల అనేది సరిగ్గా లేకుండా పువ్వులు సరిగ్గా రావు. సో మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తల్లివేరు కదలకుండా చాలా జాగ్రత్తగా మనం దాన్ని కట్ చేసుకుని రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రూట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే డిస్టర్బ్ అవ్వకుండా ఆ బాస్కెట్ని మొత్తం అంతా కూడా కట్ చేయాలి. సాధారణంగా మందారాలు ఎండను బాగా ఇష్టపడతాయి. రోజు 4 నుంచి 5 గంటలు ఎండలో పెట్టి అప్పుడప్పుడు మనం ఈ బయోఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటే 365 రోజులు కూడా మనకి ఈ మందారాలు అనేవి బాగా పూస్తాయి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు వేరును మొత్తం కలిపి పాట్ చేసుకోవాల్సి ఉంటుంది. అస్సలు కట్ చేయకూడదు.